హలో హలో రఫీ గారండి. అవునండి. సార్ మీరు తిరుమల ఫంక్షన్ హాల్ అని పేరు పెట్టారని ఆన్లైన్ లో వచ్చిందండి ఫేస్బుక్ లో. అంటే మీరు తిరుమల అని ఎందుకు పెట్టుకున్నారు సార్, మేము తెలుసుకోవచ్చా? సరే సార్, మీరు ఎవరు సార్? నేను హిందువునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హైదరాబాద్. ఇక్కడికి వస్తే మాట్లాడదాం సార్. ఎందుకు అక్కడికి రావటం? ఫోన్ లో నెంబర్ వచ్చినప్పుడు మరి దానికి సమాధానం చెప్పొచ్చుగా. మీకు అంత రెస్పాన్స్ అయినప్పుడు మీరు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఎందుకు వస్తాము? ఏ ఊరు? రండి, గుంటూరు జిల్లా దాచేపల్లి పల్నాడు. అసలు మీరు హిందువుల పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏందని అడుగుతున్న దాంట్లో తప్పే ఉందండి, సమాధానం చెప్పొచ్చుగా. సరే, మీరు ఇక్కడ రండి మాట్లాడదాం. వస్తాము, అసలు ముందట దీనికి సమాధానం చెప్తే మేము వస్తాం, ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాం. మీరేమైనా ఉంటే ఇక్కడికి రండి. అసలు అట్లా కాదండి, మీరు ముస్లింగా బతుకుతున్నప్పుడు మీ ఖురాన్ ప్రకారం బతకండి. మా దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? మీకు మ్యాటర్ తెలుసా? చెప్పండి, అందుకే తెలుసుకుందామని అడుగుతుంది. మీరు చెప్పకపోతే నేను ప్రశ్నిస్తున్నానండి, అందుకనే. అది ఒక సినిమా హాలు, అది 45 సంవత్సరాల కింద కట్టారు. అవన్నీ కాదండి నేను అడిగింది ఏంటి? మీరు చెప్పండి. చెప్పండి. 45 సంవత్సరాల కింద కట్టారు అది. అది ఒక హిందువులది. గిరి బాబాయ్, చైర్మన్ బాబాయ్, కుక్కల సాంబాయ్ అని చైర్మన్ బాబాయ్ ఒక హిందువులది. వాళ్ళ కాడ నుంచి మనం లీజుకు తీసుకున్నాం 10 years. వాళ్ళు ఏం చెప్పారంటే, పేరు ఇది మనం ఒక 40 సంవత్సరాల నుంచి మనం అదే పేరు కంటిన్యూ చేస్తున్నాం అయ్యా, మీరు లీజుకు తీసుకుంటారు కాబట్టి నేమ్ అయితే చేంజ్ చేయకూడదా అన్నారు. వాళ్ళు మనం పక్కనే. మాకు పేరుతో పడే ఇబ్బంది ఏం లేదు బాబాయ్, మీ ఇష్టం, మీరు పెట్టమంటే పెట్టేస్తాం బాబాయ్, మేమైతే మార్చుకోము అని చెప్పాం. వాళ్ళు ఏం చెప్పారంటే, 40 సంవత్సరాల నుంచి మనం అది కంటిన్యూ చేస్తున్నాం అయ్యా, పేరు ఎందుకు మార్చుకోవటం, మీకు కూడా ఎమ్మటే పికప్ అయిపోయింది, పేరు పెట్టండి అయ్యా, మీరు అదే పేరు మీద కంటిన్యూ చేయండి అని పెట్టారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు మాకు తెలియకుండా ఫేస్బుక్ లో అసలు ఫోటో తీసి ఐడి పెట్టారు. ఇవాళ అది ఆ మార్నింగ్ మనం చూసాం. అది ఆ పెట్టిన కొడుకు ఎవడు, దాని కింద కామెంట్లు ఎవరు పెట్టారో వాళ్ళందరూ రావాల్సిందే. ఎక్కడికి వస్తారో అక్కడికే వస్తారు. కాదండి, మీరు భయపడితే బెదిరిపోతారా ఏంటి జనాలు? ఉన్నదాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. మీరు బోర్డు మీద ఫోన్ నెంబర్లు బోర్డు మీద ఉన్నాయి, ఒక నిమిషం వినండి. బోర్డు మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అడగటంలో తప్పే ఉందండి. దాంట్లో ఏం చేస్తారు మీరు? అడగటం తప్పు లేదండి. మీరు ఏం చేస్తారు? అరే మీరు ఇట్లా భయపెడితే ఎట్లా? జనాలు అడిగితే ప్రశ్నించడం. నేను ప్రశ్నించాను, నేను కూడా రావాలా? ఎక్కడికి రావాలి చెప్పండి? ఏ పోలీస్ స్టేషన్ కి రావాలి? మీకేం తెలియదు. ఇట్లాంటివన్నీ భయపడే రోజులు కావండి ఇప్పుడు. పూర్వం హిందువులు అయితే భయపడేవాళ్ళు, ఇప్పుడు అన్నిటి తెగించి కూర్చున్నారు. గాజులు వేసుకొని కూర్చున్నాం. ఎవడైనా అదే తేలుద్దాం అంటున్నాడు. మేమే వెనక్కి దాకట్లా. మీరు గాజులు వేస్తే మేము గాజులు వేసి చీర కట్టుకోవాలి, అర్థమైందా? బెదిరిస్తున్నారేంది? ఊరికి బెదిరిస్తున్నారేంది? ఎవరిని బెదిరిస్తారు? మీకేం తెలియక ముందే కామెంట్ పెట్టడం పెడతారు. 1,00,000 పెడతారు ఫేస్బుక్ లో. ఎవరిని ఆపే దమ్ము ఎవరికి ఉండదు, అంతే. ఏ దేశంలో జరుగుద్ది. మీరు మార్చండి చూద్దాం. కాదు, మా ఎంట్రీ కూడా కదలదు. మీ ఎంట్రీ కదలకపోతే మేము కదిలిస్తాం. ఎంట్రీకి ఎందుకు కదిలిస్తాం? మీరు అందుకే కదా నువ్వు అంటుంది ఎక్కడికి రావాలని చెప్తున్నావు కదా, నువ్వు అక్కడికి రావాలని చెప్పి. పేరు పెట్టాం కదా, ఊరికనే బెదిరిస్తున్నాయి. ఎవరిని బెదిరిస్తావా నువ్వు? బెదిరిస్తారండి మాకు. నేను బెదిరించాలా అడిగా? నువ్వేమంటున్నావు అక్కడికి రావాలి, కామెంట్ పెట్టాలని అక్కడికి రావాలి. ఆడికొస్తే ఏం చేస్తావు? సమాజం కొట్టిపోయిందా? మా రెస్పాన్స్ లేకుండా మా ఫోటో మీరు ఎందుకు పెట్టాలి? పెడతారయ్యా. మరి నువ్వు ముస్లిం అయినప్పుడు నువ్వు రాసుకున్న టోపీలు పెట్టుకున్నావు, అది నీ మతం, నీ సంబంధించిన పేరు పెట్టుకోవాలి. తిరుమల అని పేరు మాకు అభ్యంతరం ఉంది, దాన్ని అడగటం తప్పే ఉంది. అది నేను కొన్నానైంది నా పేరు పెట్టుకోవడానికి. నాకేం తెలుసు? నువ్వు కొన్నవా కొన్నాడో మాకు తెలుస్తుందా? ఎందుకంటే జిలా ఎందుకంటే జిలా ఏంది? ఎందుకంటే జిలా నా దేవుడి పేరు పెట్టుకున్నావయ్యా నువ్వు. మీకు రెస్పాన్స్ తెలియదు, దాని గురించి తెలియనప్పుడు రెస్పాన్స్ అంటే మా దేవుడి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం వచ్చింది. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి దాని డీటెయిల్స్ కనుక్కొని అక్కడ ఏమైంది, నువ్వు డీటెయిల్స్ ఉన్నప్పుడే నువ్వు ఏం చేయాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. కూర్చొని హైదరాబాద్ కాదు, నువ్వు హైదరాబాద్ కాదా, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇట్లా వచ్చింది ఫేస్బుక్ లోని. నేను పెట్టానండి, మార్నింగ్ పెట్టాను. పెట్టండి. ఈ రోజే మార్నింగ్ చూశాను, వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యారు. ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా
రెస్పాన్స్ ఏ నా కొడుకు వస్తాడు, వాడి అమ్మని దెంగుతాం, వాడి పిల్లని దెంగుతాం. మేము హిందువులు కూడా దెంగుతారు నిన్ను, అర్థమైందా? అడిగినందుకు తప్ప, అడిగినందుకు తప్ప, ఏమండి అడిగితే తప్ప, నువ్వు దెంగితే మేము ఊరుకుంటావా హిందువులు? నేను చెప్పేదేనండి, మేము అడిగింది ఏంది, నువ్వు పేరు తీసావా, నీ పేరు పెట్టుకోవా అన్న దానికి ఏంది రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, ఏంది బూతులు మాట్లాడుతున్నావు? మాకు రావా బూతులు? మేము తిట్టట్లా, వాళ్ళు ఫంక్షన్ ఓనర్స్ వాళ్ళు వచ్చారు. అడుగుతారా 100 ప్రశ్నిస్తారు, అడుగు ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది. నువ్వు బెదిరిస్తావు, ఎవరిని బెదిరిస్తావు? ఇక్కడికి రాండి, మరి వస్తావు. ఎందుకు రాము? ఎందుకు రామంటే ఏం భయపడతావా? నేను పాకిస్తాన్ లో ఉన్నా, బంగ్లాదేశ్ లో ఉన్నా, ఇక్కడ నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము బెదిరిపోతాం. అడిగాం, బెదిరించలా అయ్యా బాబు, ఇన్నయ్యా మేము బెదిరించలా, అడిగాను, నేను ప్రశ్నించా ఏంటండి ఇదే అన్నాను. చెప్తాను, మీరు ఒక్క నిమిషం ఉంటే నేను క్లియర్ గా చెప్తా మీకు. వాళ్ళు ఫంక్షన్ వాళ్ళు వచ్చారు, సరే వాళ్ళ నెంబర్ ఉందండి పోనీ? నేను చెప్పేది నండి, ఆ ఓనర్ నెంబర్ నేను మాట్లాడతాను. అసలు వాడికి తగిలియాలి. మాట్లాడాల్సింది నేను చెప్తున్నా నీకు కాదు, వాడికి తగలాల. హిందూ అనే పనికి మాలి నా కొడుకున్నాడు కదా, ఆ నెంబర్ వాడితో నేను మాట్లాడతాను. కొత్త చించారా పెడతారు ఉన్నారేమన్నా లంచా కొడుకున్నాండి. అసలు నా కొడుకుని తగలదంగల్, పెట్రోల్ పోతే తగలదంగల్ లంచా కొడుకున్నాండి. డీజిల్ కాదు, హిందువుల పేర్లు అసలు ముస్లిం ఇచ్చినందుకు ఆ లంచా కొడుకుని కొట్టాలి ముందర, నిన్ను కాదు అనాల్సింది. అంటే మాట ఇందాక ఏం చేస్తావా, ఏం చేస్తావు మీరేం చేస్తారండి? మేము అడిగాము, తప్పే ఉందంటే నేను ఇప్పుడు దాకా అడుగుతూనే ఉన్నా, ఒక మాట మాట్లాడాల. నువ్వు నోరు జారి, నువ్వు ఫస్ట్ బూతులు. నేనేం చేస్తా, వాళ్ళు అన్నారు వాళ్ళు ఫంక్షన్ హాల్ ఓనర్స్ వచ్చన్నారు, నా ఫంక్షన్ హాల్, నేను హిందూ, నేను అందుకే నాకు నెంబర్ ఏమన్నాను కదా, నేనేమనలేదు బాబు. నెంబర్ నేనేందండి, అంత జిల్ ఉంటే మీరు రాండి ఇక్కడికి. జిల్ ఏందయ్యా, నువ్వేం మాట కొత్త మాటలు మాట్లాడు, ఎర్రిపూకులాగా. నేనేమన్నా నెంబర్ ఇవ్వయా, నేను రెస్పెక్ట్ గా అడిగా. నువ్వు జిల్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతావేంటి? మీకంత నొప్పి ఉంటే నొప్పుందా? నా దేవుడి పేరు పెట్టుకుని నాకు నొప్పి వస్తాయా? నేను అల్లా వైన్స్ అని పెడతాను, అల్లా వైన్స్ అని పెడతాను, నువ్వు ఒప్పుకుంటావా? మహమ్మద్ వైన్స్ అని పెడతా, ఒప్పుకుంటావా? ఫంక్షన్ హాల్ అండి, మైండ్ కి ఎక్కుతుందా ఎక్కట్లేదా? ఇంకా మైండ్ అనవసరమా? మా దేవుడు పెట్టుకుని మాకు అభ్యంతరం వచ్చింది, తప్పే ఉంది అడగట. మీకు బుద్ధి ఉందా లేదా అంటున్నా నేను. నీకుంది కాబట్టి నువ్వు ఈ పేరు పెట్టుకుని, నీకు లేదు కాబట్టి నువ్వు పేరు పెట్టుకున్నావు, ఉంటే నువ్వెందుకు పెట్టుకుంటావు? నేను చెప్తాను కదా, మాది కాదు, మేము లీజు తీసుకున్నాం అని చెప్తున్నా. అందుకే వాడి నెంబర్ ఇవ్వమన్నాను కదా, తప్పే ఉంది దాంట్లో. వాడి నెంబర్ తెలుసుకుంటాం. అతను నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి చెప్పండి? సరే, ఇప్పుడు మీరు మ్యాటర్ ఉంది కదా, దాంట్లో ఫొటోస్ ఉన్నాయి, మీ ఫొటోస్ కూడా మీ అడ్రస్ పెట్టండి. పెట్టామండి, దాంట్లోనే నా ఫోటోలు పెడతాను, నా అడ్రస్ పెడతాను, నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు మొత్తం ఉంది, నా డీటెయిల్స్ అన్ని దాంట్లో. తప్పే ఉంది, అడిగే దాంట్లో తప్పే ఉందయ్యా. సరేనండి, మీ ఫొటోస్ ఇప్పుడు మీరు రెస్పాన్స్ కదా. అవును, అన్ని పెడతాం. ఎందుకు భయపడేది? దాంట్లో అడగటం తప్ప, ప్రశ్నించడం తప్ప? రాజ్యాంగమే ప్రశ్నించడం అని చెప్పింది. మాట్లాడాలి, తెలుసుకొని కనుక్కొని మాట్లాడాలి. నేను కనుక్కుందామని ఫోన్ చేశానా? నీ మీద దాడి చేసే ఉద్దేశంతో మాట్లాడానా? మీరంతే ఉంది, ఇప్పుడు దాడి చేయడానికి నేను దాడి చేసి నువ్వు అన్నావు అక్కడికి రా, తేల్చుకుందాం, ఎముకలు మిగులుతాయి అన్ని. నువ్వు మాట్లాడే పనికి మాల మాట నువ్వే మాట్లాడావుగా, నువ్వే మాట్లాడావు పనికి మాల. అటు పెళ్ళాన్ని దెంగుతాం, అది దెంగుతాం అన్నవా? నేను అన్నా ఆ మాట ఉన్నా? ఓనర్ సంగతి తీసా, ఆయన ఫోన్ చేస్తా, ఆయన మాట్లాడితే ఆయన తరఫున నువ్వు ఎందుకు మాట్లాడతావు? పొద్దున్న వచ్చంటే ఆయన సంగతి ఆయన తరఫున ఆయన మాట్లాడతాడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఆయన తరఫున ఆయన వర్షం ఆయన చెప్తాడు, ఆయనకున్న దమ్ము ఆయన చూపిస్తాడు, నువ్వెందుకు చెప్తావు ఆయన తరఫున? మరి నేను విన్నాను కాబట్టి నాకు తెలుసు ఆ మాట. మీకు బాబు ఆయన వర్షం ఆయన చెప్తాడు, ఆయన తరఫున కూడా నువ్వు మాట్లాడతా ఎముకలు మిగలవు అని ఆయన చెప్పింది నమ్మాలా లేదు, మేము ఎట్లా నమ్ముతాం? అందుకని ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడుకుంటాను. మాట్లాడేది ఏమున్నదని ఇక్కడికి రండి, ఇప్పుడు ఎక్కడికి వస్తాను? ముందర అసలు విషయం తేలాలి కదా, ఆయన తప్పు కూడా ఉందా లేదు తెలియాలి కదా మాకు. తెలియనప్పుడు ఏం తెలియద్దండి, విషయమే తెలియనప్పుడు ఏం తెలియద్ది మీకు? అరే బాబు, నేను ఏం అడిగినా నువ్వు ఆయన పేరు చెప్పి నువ్వు తప్పే ఉంది అడిగితే ఆయన నెంబర్ ఇవ్వయ్యా, ఏంటయ్యా నీ మీద చెప్పాడు. చేసిన పని మాకేముందండి, మేమంతా ఖాళీగా ఏం లేవు, మీరున్నారేమంతా ఖాళీగా. ఖాళీగా కాదయ్యా, మా దేవుడి పేరు పెట్టుకొని నువ్వు టోపీలు పెట్టుకొని ఫోటో దిగితే మాకు అభ్యంతరం ఉంది, దాంట్లో తప్పే ఉంది. దాంట్లో స్థలం నాదా, పేరు నేను పెట్టానా? స్థలం ఎవరిదని నువ్వు చెప్తే కదా నాకు తెలిసింది స్థలం నీది కాదని. అవునా? చెప్పా కదా మీకు. ఒక నిమిషం విను, ఒక నిమిషం. స్థలం నీది కాదని నువ్వు చెప్తే కదా నాకు తెలిసింది.
మరి మీరు తెలియకుండా అసలు ఎలా రెస్పాన్స్ అవుతారండి? ఇప్పుడు తెలుసుకుందామని రెస్పాండ్ అయ్యాను. ఇప్పుడు నేను తెలుసుకుందామని రెస్పాండ్ అయ్యానండి. అంత బుద్ధి లేకుండా మేము కూడా పెట్టం కదా అలా. అసలు నేను అడుగుదామని నేను ఫోన్ చేసింది దేనికి సార్? నేను ఏమన్నాను, అయ్యా మీ పేరు ఇలా ఉంది, ఫేస్బుక్ లో వచ్చిందని చెప్పాను, డీటెయిల్స్ ఏమన్నా మాట్లాడాను. మీకు చెప్పా కదా అందుకే నేనేమనలేదండి. అతని నెంబర్ ఇస్తే వాళ్ళ నెంబర్ ఇవ్వండి, తప్పే పెడతారు. ఆయన పేరు చెప్పింది నువ్వే కదా, నేను అడిగాను ఏమన్నా. అంటే మీరు చెప్తే మారుస్తారా? వాళ్ళు 40 సంవత్సరాల నుంచి మారుస్తారో మారవరండి, మా ప్రయత్నం మేము చేసుకుంటాం కదా అన్న, దాంట్లో తప్పే ఉందండి. అలా మీ ప్రయత్నం చేసేటప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చి కదిలి మాట్లాడి మొత్తం రెస్పాన్స్ తెలుసుకోవాలండి. అసలు విషయం అంతా క్లియర్ కట్ గా తెలియాలి కదా మాకు. ఆయన ఇచ్చాడా లేదా నిజంగా మేము గనక ఆయన గనక అయ్యా నేనే ఇచ్చానంటే అప్పుడు ఆయనతో మాట్లాడతాం. మీ తప్పనే ఉంది, వచ్చి మాట్లాడాలండి. మీరు మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఇచ్చాడంటే ఆయనతో మాట్లాడుకుని ఆయన డీల్ చేసుకుంటాం, మీతో సంబంధం లేదు అప్పుడు మాకు. మీ దగ్గరికి ఎందుకు వస్తాం? చేయాల్సిందే. నేను నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు, అంత ఖాళీగా నేను లేను. మీరు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి? మీరు చెప్పేది అబద్ధం అయి ఉండొచ్చు కదా. అబద్ధం దానికి మరి మీరు ఫొటోస్ అవి కూడా ఫ్లెక్సీలు కూడా అవి కూడా అబద్ధమే అనుకోండి. మరి మీరు ఒప్పుకున్నారుగా నిజమేనని నాతో చెప్పారుగా. ఏమని? నేనే మాదే అది నేనే పెట్టాము, వాళ్ళే మాకు వేరే వాళ్ళు లీజ్కి ఇచ్చారు, మీరే చెప్పారుగా. మళ్ళీ మీరు మాట మారిస్తే ఎట్లా? నేను చెప్పా కదా, ఇప్పుడు అడ్రస్ కూడా చెప్తాను కదా, రాండి ఇంకా వస్తాము. నువ్వు ఎవడో పేరు చెప్పినావు కదా స్వామి, ఆయన నెంబర్ స్వామి, నేను మాట్లాడుకుంటాను అంటున్నా. లేదండి, నెంబర్ ఇవ్వాల్సిన పని నాకు లేదు. మరి ఆయన పేరు చెప్పినప్పుడు నేను ఒక అబద్ధాలు చెప్తే మీరు ఒప్పుకుంటారు అట్లా? ఎందుకు అబద్ధం ఏముంది? మీరు దాచేపల్లి అని చెప్తానే ఉన్నా కదా మీకు. అరే అసలు ఏంటో కనుక్కుందామని ఫోన్ చేస్తున్నా నేను. ఏంటో కనుక్కుందామని, ఆయన ఇచ్చిన ఆయన ఎవరు తీసుకున్న డీటెయిల్స్ తెలియాలి కదా మాకు. హలో 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 ఎందుకు చేసావు ఫోన్? ఇప్పుడు నువ్వు ఎందుకు చేసావు ఫోను? అసలు ఇది ఎందుకు పెట్టాడో కనుక్కుందాం అని ఫోన్ చేశాను, ఫేస్బుక్ లో వచ్చింది కాబట్టి. ఏం కనుక్కుందాం చేశాను? తిరుమల అనే పేరు ఎందుకు పెట్టారని కనుక్కుందామని ఫోన్ చేశాను. నువ్వు కనుక్కుందామని ఫోన్ చేసావా? అవును. నీకేం అవసరం దాంతో? నాకు అవసరమే, నా తిరుమల నా దేవుడి పేరు. దేవుడి పేరు అక్కడ. అదే బాబు ఇప్పటిదాకా నేను ఏమన్నాను బాబు? ఫేస్బుక్ లో వచ్చి ఒక్క నిమిషం విను. మీరు 10 మంది ఉండని 50 మంది ఉండని, నేను అడిగేదానికి సమాధానం. నా తిరుమల అనే నా దేవుడి పేరుంది కాబట్టి బాబు ఇదేంటయ్యా మీరు పెట్టుకున్నారు, నాకు అభ్యంతరం ఉంది అని నేను చెప్పడానికి ఫోన్ చేశా. తప్ప? ఏంటి? ఇప్పుడు నీకు అభ్యంతరం ఉందిగా? అవును. నేను చెప్తా రా బాబు, ముందు నీకు అభ్యంతరం ఉందిగా? అరే గిరే ఎదకరా బాబు, నువ్వు మర్యాదగా మాట్లాడరా బాబు. మీ దేవుడి పేరు పెట్టాంగా మేము. పెట్టావు. సరే, మీకు మా దాచేపల్లి పల్నాడు జిల్లా, ఏది దాచేపల్లి మండలం, దాచేపల్లి గ్రామం మాది. నీకేమైనా దమ్ము ఉంటే వచ్చిరా మాట్లాడుకుందాం. దమ్ము గురించి నువ్వు మాట్లాడుకో, నువ్వు దమ్ము గురించి మాట్లాడుకో కాసేపు. నువ్వు పక్కన పెట్టి నీ దమ్ము గురించి తర్వాత మాట్లాడదాం. నా దమ్ము గురించి, నీ దమ్ము గురించి. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అడిగిన దాంట్లో తప్పుందా? తప్పే లేదు, నేను తప్పులేదు అంటున్నాను. దమ్ము గిమ్మని మాట్లాడతావు, నోటికి వచ్చినట్టు దమ్ము గిమ్మని మాట్లాడతావేంటి? మరి నీకేం దాంట్లో ఏం తప్పు చేసాను దాంట్లో చెప్పు. తప్పుగా స్వామి నేనేమంటున్నా, అయ్యా ఎవరు మత గ్రంథాల ప్రకారం వాళ్ళు బతకండి అంటున్నా, నేను తప్పు ఏమనలేదు. అయ్యా నేను హిందువుని, రఫీ ఫంక్షన్ హాల్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్తారు, లేకపోతే ఏసఐ ఫంక్షన్ హాల్ అని చెప్తే ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్తారు. అవును. నేనేమన్నా అయ్యా ముస్లిం లాగా బతకాలి, క్రిస్టియన్ లాగా బతకాలి, హిందూ లాగా బతకాలి నేను కోరుకుంటున్నాను. దాంట్లో తప్పేమనుందా? ఇక్కడ మాకు లేని నొప్పి మీకేంది? ఆడా నాకే నొప్పి ఉంటదయా, మా దేవుడి పేరు పెట్టుకుని నాకు నొప్పి ఉంటదయ్యా. నాకు నొప్పి ఉంటది. నీకు కూడా ప్రాబ్లం వస్తుంది రేపు పొద్దున. ముస్లింస్ అంటారు, నువ్వు అసలు హిందువుల పేరు నువ్వు ఎందుకు పెట్టారు? రేపు పొద్దున మీ వాళ్ళే నిన్ను ప్రశ్నిస్తారు. ఎవరు ప్రశ్నిస్తారు? ఖచ్చితంగా ప్రశ్నిస్తారా బాబు? నేను అంటాను కాదు, అసలు ఖురానే ఒప్పుకోదు దీనికి. ఎవడు ప్రశ్నించడు? ఖురాన్ కూడా ఒప్పుకోదా బాబు? నేను నీ మంచి కోసం ఖురాన్ కూడా ఒప్పుకోదు దీనికి. ప్లేస్ ఉన్న పేరు వాళ్ళది, అది మేము బాబు. ఇప్పుడు ఖురాన్ కూడా దీనికి ఒప్పుకోదని చెప్తున్నా. ఖురాన్ కూడా ఒప్పుకోదు దీనికి. ఎవరు ఒప్పుకోదు? ఖురాన్ ఒప్పుకోదు అసలు. ఖురాన్ ఒప్పుకోవడానికి నా పేరు మీద కాదుగా, ఆ ప్లేస్ నాది కాదుగా బాబు. నేను ఒక్క నిమిషం చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికి సమస్య రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో తప్పే ఉంది? సరే ఇప్పుడు మీరేమంటున్నారంటే మేము కాదండి, మీరు మహమ్మద్ ఫంక్షన్ హాల్ అని పెట్టుకుని చక్కగా ఉంటది. పెడతాం మా ప్రాపర్టీ అయితే మేము పెట్టుకుంటాం, కానీ అక్కడ మేము లీజు తీసుకున్నాం, ఓకేనా? ఆ ప్రాపర్టీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతితోనే వాళ్ళు నిర్ణయిస్తేనే దానికి మేము పేరు పెట్టుకుంది, వాళ్ళే ఇచ్చారు పర్మిషన్ పెట్టుకోమని, ఓకేనా? మీరు దానికి మీకు అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి ఆ ల్యాండ్
ఓనర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి ఓకేనా. సార్ ఇప్పుడు అసలు ఆయన అనేవాడు ఉన్నాడో లేదో తెలియాలి కదా మాకు. ఎందుకని ఆ ఫోన్ నెంబర్ ఒకసారి నేను మాట్లాడి మా హిందూ సంఘాల ఐక్య వేదిక నేను తెలియజేసుకుంటాను, ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని నేను చెప్పాను. దాంట్లో తప్పే ఉంది. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ అనుమతి. ఆయన పేరు ఏంటండి? ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు చెప్పండి. పోనీ మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడండి కదా, మీ పేరు చెప్పేది ఏముంది డైరెక్ట్. కాదే బాబు, అసలు నేను పేరు చెప్తే ఏమైంది? నాకు కాదు ఒక్క నిమిషం. పేరు చెప్తే ఏమైంది? పేరు చెప్తే ఏమైంది? హైదరాబాద్ ప్రగతి నగర్ కుకటపల్లి. ఈ పోస్ట్ పెట్టింది నువ్వేనా? ప్రగతి నగర్ ఎక్కడ చెప్పండి. ఆ పోస్ట్ ఎవడు పెట్టాడో వాడి మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వు. నేను అడుగుతున్న దానికి నువ్వు సమాధానం చెప్పు. ఇస్తాలే కానీ అర్థమైందా? హైదరాబాద్ ఎక్కడ చెప్పు నీది? కుకటపల్లి ప్రగతి నగర్, హౌస్ నెంబర్ 616 ప్రగతి నగర్, ఆపోజిట్ జేఎన్టీసీ కుకటపల్లి, హైదరాబాద్ 5,72,000. నేను ఉండేది ప్రగతి నగర్, ప్రగతి విద్యానికేతన్ స్కూల్ ఎదురుంటాను. నాది 616 ప్రగతి నగర్, హైదరాబాద్. అడ్రస్ అక్కడే నాది. పంపించు. సరే గారు ఆయన పేరు చెప్పు ముందర. ఆయన ఎవడో నేను తెలుసుకోవాలి కదా, రిసీవ్ చేసుకోవాలి కదా. అరే వినవయా బాబు, నువ్వు వినవయా, ఫస్ట్ ఏంటో నేర్చుకోవయా బాబు. ఆయన పేరు చెప్తే నేను రిసీవ్ చేసుకుంటాను వెళ్ళి. బస్ స్టాండ్ కి వచ్చాడా, రైల్వే స్టేషన్ కి వచ్చా, నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను. పేరు చెప్పు, ఆయన పేరు చెప్పు. మీ పేరు మాట్లాడుతున్నా కదా. నా పేరు గుణపాల రాజు. గుప్పల రాజా? రాజు గారు చెప్పేదేనండి, ఇప్పుడు మీకు అబ్జెక్షన్ అని చెప్పినప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలో అలా క్వశ్చన్ చేస్తే బాగుంటది కదా. నేను అలానే క్వశ్చన్ చేశానండి. అసలు ఎందుకు పెట్టారు సార్ అని అడిగాను. అవునా? ఎందుకు చేశారంటే మేమేం చెప్తున్నామంటే, ఇది ఓనర్, ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పేరు పెట్టి. మీరు చెప్పిందే 2 సార్లు చెప్తున్నారు, 3 సార్లు చెప్తున్నారు, 5 సార్లు చెప్తున్నారు. ఆయన పేరు కూడా చెప్పమన్నా. కనీసం నువ్వు పేరు చెప్తే ఆయన సంగతి ఆయనకి నేను ఫోన్ చేసేట ఆయన ఫోన్ నెంబర్ పట్టుకొని మేము కనుక్కుంటాం. ఆ మ్యాటర్ వస్తున్నా. ఉప్పుల గిరి అనే వ్యక్తి గుంటూరు పల్నాడు జిల్లా దాచిపల్లి మండలంలో ఆ ప్రాపర్టీ ఓనర్ ఓకేనా. ఇంతకు ముందు గత 40 సంవత్సరాలు అది తిరుమల థియేటర్, సినిమా థియేటర్ లాగా ఉంది. దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు కాబట్టి ఖాళీగా అని చెప్పేసి వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారు. లీజుకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము మా కొన్ని ఆ రూల్స్ ప్రకారం పెట్టుకున్నాం ఆ పేరు మీరే తీసేయకూడదు, ఆ పేరుతోనే కొనసాగిస్తేనే మీకు రిలీజ్ ఇస్తామని అగ్రిమెంట్ రాయించుకున్నారు ఓకేనా. ఇప్పుడు దాకా మాట్లాడింది మీరేనా వేరే అతనా? ఒక నిమిషం అండి. ఓకే, నాకు సరిపోయింది, నాకు సమాధానం ఇప్పుడు దాకా మాట్లాడింది వేరే అతనా మీరా? నేను వాళ్ళ తమ్ముడినిలే కానీ చెప్పేది అదే. ఇప్పుడు అసలు ఫస్ట్ ఈ సమాధానాలు చెప్తే అయిపోయేది కదా. మీరెవరో మాకు తెలియదు కదా. సార్ ఇప్పుడు ప్రశ్నించినప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటదండి. ఎందుకు చెప్తామండి, మేము మా ప్రాపర్టీ మేము రన్ చేసుకుంటున్నాం. దారిన పోయి ప్రతి నా కొడుకు అడుగుతాడు మేము సమాధానం. సార్ ఇప్పుడు అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరు మత గ్రంథం ప్రకారం వాళ్ళు బతకాలని కోరుకుంటారండి. దాంట్లో తప్పే ఉంది చెప్పండి. నువ్వు అడ్వకేటా, ఇల్లీగల్, గవర్నమెంట్ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాకు తెలియదు కదా. నువ్వు ఎవరో మాకు తెలిస్తే ప్రొఫైల్ చెప్తే. నేను ముందరే చెప్పిన అయ్యా గ్రూప్ లో వచ్చింది అని నేను ముందరే చెప్పిన. నేను పోలీస్ అంటాడు నమ్ముతావు నువ్వు ఏంటి? నేను పోలీసుని క్వశ్చన్ చేస్తాడు అడుగుతాడు. నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్ నేను ముందరే చెప్పా అయ్యా ఒక్క నిమిషం బాబు ఒక్క నిమిషం వినయ్యా. ఒక్క నిమిషం నేను క్లియర్ కట్ గా అయ్యా ఫేస్బుక్ లో వచ్చింది, మీ నెంబర్ ఉంది, నేను కాల్ చేశానని చెప్పా. అవునా? లేకపోతే నేను పోలీసును ఇన్స్పెక్టర్ నేను ఏమని చెప్పానా? ఉన్నదే చూపించి నేను మాట్లాడాను. ఫస్ట్ అడిగి మీరు అవన్నీ ఎవరు కనుక్కొని పోస్ట్ పెట్టాలి. నేను పోస్ట్ పెట్టలేదయ్యా బాబు, నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకో. పోస్ట్ పెట్టిన మీద నాకేం అభ్యంతరం లేదు. నేను ఫేస్బుక్ లో పోస్ట్ చూసి కాల్ చేశాను. ఒక నిమిషం ఆగండి, రిపోర్ట్ ఇచ్చినాం. మీరు ఎక్కడ చూసారు? ఒక నిమిషం లైన్ లో ఉండండి, ఇప్పుడే నేను చెక్ చేస్తాను డాష్ బోర్డ్. చెక్ చేసుకోండి, ఇప్పుడే నేను లైన్ లో ఉంటాను. ఫేస్బుక్ లో చెక్ చేశాను నేను. మీ పేరు ఏమంటే దాంట్లో ఐడియా ఉంటది. మీరు ఎక్కడ చెక్ చేశారు? ఏమన్నా చేశారు? మీరు చెక్ చేసి అన్నారు కదా, పెట్టండి. ఒక నిమిషం లైన్ లో ఉండండి. కాదు, ఇప్పుడు ఆ ఫేస్బుక్ లో ఉన్న సంగతి నీకు తెలుసా తెలీదా? ఉంది మేము చూసిన ఉన్నప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వయా. నన్ను ఇప్పుడు నాకు చెప్తే నేను ఇప్పుడు నీ స్క్రీన్ షాట్ తీసుకుని నీకుందని తెలుసు కదా. లేకపోతే అప్పుడు ఫస్ట్ నువ్వు నన్ను అడగాల ఎక్కడొచ్చింది నా స్క్రీన్ షాట్ పంపిమంటే అప్పుడు నేను పంపిస్తాను. ఏది పెట్టాలి కంప్లైంట్ ఇస్తాం, అన్ని ఇస్తాం, అన్ని బయటకు వస్తలే. కానీ మీరు ఏమంటున్నా అంటే మీరు ఏం చూసారు? నెంబర్ రాసుకోయా, నాది నెంబర్ రాసుకో. 9491003225 రాసుకో. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు కాల్ చేయి, నేను చెప్తాను.
పెట్టిన వెధవ ఎట్ట పెట్టాడు, వాడు ఎవరో తెలుసుకున్నా వాడు ఎవడో పెడితే నాకు డౌట్ బాబు. నాకు చూశాను కాబట్టి నేను అడిగాను. దాంట్లో ఏమంటున్నా అంటే అదే నువ్వు పోలీసులకు, నువ్వు లాయర్ కోర్టులో అయ్యి పోలీసులకి జడ్జికి వెళ్ళి నా నెంబర్ కూడా ఇవ్వు. నేనేం చేయలేదు, నేను అట్లా అన్నా. ఇప్పుడు ఎవడో పెట్టాడు కాబట్టి నేను అడిగాను. అలానే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నీకు ఫోన్ వచ్చిందని నాకు ఇట్లా అని చెప్పు, నేను మాట్లాడతాను. వాడెవడో పోస్ట్ చేశాడు, అది మీరు చూశారు, ఓకేనా? అది ఎందుకు పెట్టుకున్నారని మీరు అడిగారు, మేము చెప్పాము, ఓకేనా? అవును, అంతేనే కదా, నేను అదే కదా చెప్తుంది. అయ్యా బాబా, ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పావు, అయిపోయింది. నేను అదే కదా అడిగింది, ఇచ్చిన వాళ్ళ పేరన్నా చెప్పన్నాను కదా. మీలాగా ఒక 50-100 ఫోన్లు వస్తాయి, అందరికి మీ సమాధానం చెప్పుకోలేం, మా పనులు మానేసుకొని. అవును సార్, అందుకని కంప్లైంట్ ఇవ్వండి, ఆ పోస్ట్ తీపిచ్చండి. అది వాడి మీద చర్య తీసుకుంటాం మేము, దానికి తానికి లేదు. కాకపోతే సార్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు సైబర్ కంప్లైంట్, మీకు అబ్జెక్షన్ ఉంటే సైబర్ కంప్లైంట్ లో కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు ఆ పోస్ట్ తీపిస్తారు. ఇస్తాము, మాకు తెలియదు కాదు, అన్ని రైట్స్ ఉంటాయి ప్రతి ఒక్కడికి, ఓకేనా? సో మీరు అడగండి, ఎందుకంటే మీరు ఎవరిని అడగాలి? నెంబర్ మాట్లాడు, ప్లేస్ ఆయనతో మాట్లాడు. ఎవరు ప్లేస్ ఇచ్చిన ఇచ్చారుగా? అదయ్యా బాబా, అసలు ఒకళ్ళు మాట్లాడండి. ఇంతమంది మాట్లాడితే నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఒక మాట ఒకళ్ళు టపక్కని చేంజ్ అయిపోతుంది. అట్లా కాదు, ఒక్కొక్కరు మాట్లాడండి. నీకు నెంబర్ ఇస్తాను, మాట్లాడు ఆయనతో. ఎవరితోటి? ప్లీజ్ ఇచ్చా నెంబర్ ఓనర్ నెంబర్ అడిగావా? తప్పే ఉంది, నేను అడిగితే తప్పే ఉందండి దాంట్లో. నెంబర్ ఆయనతో మాట్లాడు. చెప్పాయా, చెప్పు. 74 74. person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने. బాబాయ్ మాట్లాడు. నా చేయొచ్చుగా ఫోన్. హలో, ఏమో మాట్లాడు. హలో, చెప్పండి సార్ నమస్కారం అండి. హలో సార్, వినిపిస్తుందా అండి? హలో, చెప్పు వినపడుతుంది. చెప్పు కాదండి, చెప్పండి. నేనేం చెప్పాను? కాదు సార్, ఇప్పుడు నేను చెప్పండి అంటే మీరు చెప్పు అంటున్నారు. ఏం చెప్పండి, ఏం చెప్పాలి? అదే సార్, ఇప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ వచ్చిందండి. మీ పేరండి? నా పేరు గిరి. నా పేరు రాజు అండి. గిరి గారు హైదరాబాద్ అండి, హైదరాబాద్. చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ తిరుమల అని పేరు ఉండటం వల్ల కొంచెం అబ్జెక్షన్ గా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే అది యాక్చువల్ ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ పేరు పెట్టుకుంటే బాగుండు అనిపించింది నాకు. అందుకని కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మాది కాదండి, వేరే అతని నుంచి లీజు తీసుకుని అతను ఈ పేరు ఉంచాలి అన్నాడు అని చెప్పి అన్నాడు. అసలు దాని గురించి డీటెయిల్స్ కనుక్కుందామని కాల్ చేశానండి, అంతే. చెప్పమంటారా? చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మనం హిందువులు, వాళ్ళు ముస్లింలు. అవునండి, అవును. క్రిస్టియన్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. మేము మా చేత కాక అద్దెకిచ్చుకున్నాం. అవతలోడు ముస్లిం అయితే మనకెందుకు, క్రిస్టియన్ అయితే మనకెందుకు, ఎవరైతే మనకెందుకు, మనకు కావాల్సింది మన డబ్బులు సార్. కాదనట్లేదు నేను, ఎవ్వరు కాదనరు, డబ్బులు ఎవరికైనా ముఖ్యమే. అయితే తిరుమల అనే పేరు వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఖురాన్ ప్రకారం వాళ్ళు అది యాక్సెప్ట్ చేయదండి. వేరే పేర్లు వాళ్ళు వేరే దేవతల పేర్లు ఉచ్చరించకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి దాంట్లో జరిగేది మొత్తం హిందువుల మ్యారేజ్ లేక, హిందువులకు మ్యారేజ్ చేయకూడదు, ముస్లిం దాంట్లో పోయి చేయకూడదండి. మరి వాడిని మొత్తం హిందువులే చేస్తాడు ఆయన. అదేనండి, తెలియకండి. మన హిందువులు సన్నాసులండి, మన హిందువులు దరిద్రులండి. మన హిందువులనే తిడుతున్నా, ఎవరిని తిడతలా, ముస్లింస్ తిడతలా. మన హిందువులకు సిగ్గు లేదండి. ఇప్పుడు మన హిందువుల కళ్యాణ మండపాలు లేవో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకునేది ఏందండి? ఇప్పుడు హిందువులకి ఎంత అన్యాయం చేస్తున్నారు ముస్లింస్ తెలుసా అండి? బంగ్లాదేశ్ లో చంపేస్తున్నారు హిందువుల్ని, పాకిస్తాన్ లో హిందువుల్ని చంపేస్తున్నారు. వాళ్ళ మెజారిటీ ఉంటే మళ్ళీ చంపేస్తారండి, అది తెలియట్లేదు మీకు అసలు ముందర. మాకెందుకు తెలియదులే కానీ ఇక్కడ ముస్లింలే ఎక్కువ. ఏది దాచిపల్లి ఏరియాలో మీకు ఐడియా ఉందో లేదో? ఉంది సార్, నేను కాదనట్లేదు. కాకపోతే నా అభ్యంతరం ఏంటంటే, వాళ్ళు ముస్లిం అయితే ఆ ముస్లిం పేరు పెట్టుకోమనండి. ఇప్పుడు మన హిందువుల పేరు పెట్టుకొని మోసం చేయడం తప్పు కదండి. వాళ్ళు రేపు వెళ్ళిపోతారు. ఎవరు సార్? కాదండి, మీకు అర్థం. నేను సార్ ఒక్క నిమిషం నేను చెప్తున్నాను వినండి. మీరు కరుడు కట్టిన హిందూవాది పట్టుకుంది ముస్లిం కూడా అదేనండి. ఇప్పుడు నేను వచ్చి నమాజ్ చేస్తానండి, మసీద్కి వచ్చి నేను మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తానండి, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తాను. ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ గుడికి తీసుకొచ్చి దండం పెట్టించండి, కరుడు కట్టింది నేనా వాళ్ళ?
ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అండి మీకు? నేను నమాజ్ చేస్తాను మసీదుకి వెళ్ళి, చర్చికి వెళ్ళి నేను దండం పెట్టుకుంటా. ఒక ముస్లిం ఒక గుడి తీసుకుని దండం పెట్టించండి. కరుడు కట్టింది నేనా ముస్లిమా అండి? కాదు నేను అడిగిన ప్రశ్నకి గిరిగారు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇప్పుడు నన్ను కరుడు కట్టి హిందూ అన్నారండి, మొత్తం మాది అనే టైప్ లో మాట్లాడారు. నేను వాళ్ళ మసీదుకి వెళ్ళి, ఒక నిమిషం నేను చెప్పేది వినండి గిరిగారు, నేను మసీదుకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, వాళ్ళు నమాజ్ చేస్తాను, ఓకేనా? అలానే ముస్లింని వచ్చి ఒక గుళ్ళో దండం పెట్టుకోమానండి. కరుడు కట్టిన మొత్తం మాది ఎవరండి? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ చాలా తప్పు మాట్లాడుతున్నారండి. నేను తప్పే మాటల్లా, నీకంటే ఎక్కువ హిందూ వాదినే, నీకంటే ఇది చేసేవాళ్ళదే. మాకు మా దాచిపల్లిలో హిందువులు ముస్లింలు మీరు ఇచ్చుకోవడం మీ సొంత స్థలం ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ తిరుమల అనే పేరు తీసేసి వాళ్ళ షాదీ ఖానా కానీ వాళ్ళు మహమ్మద్ షాదీ ఖానా లేకపోతే ఇంకొక షాదీ ఖానా పెట్టుకోమానండి. అట్టండి సార్ ఇప్పుడు సార్ నేను న్యాయం మాట్లాడాను సార్, మీకు నచ్చలేదు అనుకోండి వదిలేసేయండి. మీ బాధ నాకు అర్థమైంది. ఏ ముస్లిం ఒకరు బాధపడి ఉంటారు, నేను కాదంటల్లా. అయ్యో కాదండి, మన భారతదేశం మొత్తం బాధపడిందండి, ముస్లింస్ మూలంగా ప్రపంచమే బాధపడుతుంది. అటువంటిప్పుడు ఇక్కడ భారతదేశంలో బ్యాన్ చేయాలి వాళ్ళని. బ్యాన్ చేయడం కాదు సార్, మనం మేలుకోనాలి, మనం తెలుసుకోవాలి, మనం మేలుకోనాలి. ఇప్పుడు ఒక ముస్లిం గుడికి రమ్మంటే రాడు కానీ మనమైతే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలని న్యాయం ఆలోచించండి. తెలంగాణలో తెలంగాణ రజాకారులు ఎంతో మంది హిందువులు చంపేశారండి. ఆడవాళ్ళని బట్టలు ఇప్పించి బతుకమ్మ మాడిచ్చారండి, తెలుసా మీకు నవాబు? ఇప్పుడు రాజ్యాంగం ఏదో మార్చే మార్గం ఆలోచించండి. రాజ్యాంగం మార్చాలి, మనం మారాలి సార్. మనం మారితే రాజ్యాంగం మారుతుంది, మనం మారకుండా రాజ్యాంగం ఎందుకు మారుతుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సార్ నా రిక్వెస్ట్, మీరు పెద్దవాళ్ళు కాబట్టి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, చెప్పండి. నేను ఆ తిరుమల పేరు తీసేసి వాళ్ళ ముస్లిం పేరు పెట్టుకోమనండి, ఎవరికి అభ్యంతరం ఉండదు సార్. మీరు అద్దెకి ఇవ్వద్దు తప్పు అని నేను చెప్పటల్లా, మీ స్థలం ఏదైనా చేసుకోండి. కాకపోతే ఒక ముస్లిం లాగా బతకాలి, హిందూ లాగా బతకాలి, క్రిస్టియన్ లాగా బతకాలి, దట్సాలండి, అంతేనండి. మీ బాధ నాకు అర్థమైందిలే కానీ ఇక్కడ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు అందరు కలిసే ఉంటాం మేము. సార్ నేను కలిసి ఉండద్దు అయ్యా, నేను కలిసి ఉండద్దు విడిపోండి అని చెప్పటల్లా, కలిసి ఉండద్దు విడిపోండి అని చెప్పటల్లా. పేరు మార్చుకోండి అయ్యా, వాళ్ళ పేరు వాళ్ళ ముస్లిం పేరు వాళ్ళని పెట్టుకోని, వాళ్ళకు కూడా అభ్యంతరమే అది. వాళ్ళు అలా పెట్టుకోకూడదు, వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అబ్జెక్షన్ అది. అబ్జెక్షన్ అయితే మేము ముందే చెప్పిన మా పేరు మారుతారు వీల్లేదు, మాది బ్రాండ్ తిరుమల థియేటర్. సార్ ఒక పని చేయండి సార్, లేకపోతే తిరుమల అనేది పక్కన రాసుకొని, లేకపోతే ఏదో షాదీ ఖానా అని చెప్పి వాళ్ళని పెట్టుకోమని చెప్పండి సార్. తిరుమల అని పేరు ఉంచుకోండి పక్కన ఎక్కడైనా, ఇది ఎవరికి అభ్యంతరం ఉండదు కదా. షాదీ ఖానా అంటే హిందువులు రారు ఇక్కడికి, కాకపోతే మెయింటైన్ వాళ్ళు చేసుకుంటారు అది. సార్ ఒక్కసారి నేను చెప్పాను సార్, మరి ఆలోచించండి మీరు కూడా. హిందువులకైతే రాజుగారు ఇది అడుగుతారు కాబట్టి కొంచెం ఆలోచించలేదు. దండం పెట్టి చెప్తున్నాను, నేను దండం పెట్టి చెప్తున్నానండి, పెద్దవారు మీరు. ఇప్పుడు మీలాగానే అందరూ ఆలోచించి జాగ్రత్తగా ఉంటే మంచిదే. కాకపోతే ముస్లింలు అంటే ఉంటారు దొంగ కొడుకులు, ప్రతి కులంలో ఉండరు. మన కులంలో లేరండి, ముస్లింల్లో 99.9 మంది వాళ్ళేనండి. 100 మంది ముస్లిం ఉన్న చోట ఒక్క నిమిషం నన్ను చెప్పనండి సార్, 100 మంది ముస్లింస్ ఉన్న చోట ఒక హిందూ ఉండలేడండి. పాత బస్తీలో మనోళ్ళు లేరండి, చాలా బాధలు పడుతున్నారండి. ప్రతిసారి గొడవలే, ప్రతిసారి హిందువుల పైన. మరి బంగ్లాదేశ్ లో హిందువులు ఎందుకు బతకనిస్తలేదండి? పాకిస్తాన్ లో హిందువులు ఎందుకు బతకనివ్వట్లేదండి? మీ వయసు ఎంత చెప్పు ఒకసారి. నా వయసు 30 అండి. 30 కదా. ఇప్పుడు నేను 82లో ఇక్కడికి గుంటూరు జిల్లా నుంచి మలకపేటకి బియ్యం తోలేవాడిని. ఓకే సార్. ఆ కర్ఫ్యూ బర్ఫీ అని ఏదో వచ్చింది. అప్పుడు గొడవలు సంపుకోవడాలు జరిగితే గడ్డం నా ఎమ్మటి ఒక సాహిబ్ వచ్చిండు. వాడి గడ్డం ఉంది, నాకు గడ్డం లేదు. వాడు మా మిల్లో డ్రైవరు. వాడు వచ్చే గడ్డం ఉంటేనే వీడు తన్నిండు, గడ్డంలో అయితే వాడు తన్నిండు. ఇద్దరం తన్నులు తిన్నాం. ఏది 82లోనో 83లోనో గుర్తులేదు. అది రైస్మిల్ గాడు ఉందిలే. లేదండి నా అనుభవం సార్. ఇప్పుడు నేను చదువుకో గోలిబోగిలో ఏదో ఉంది, దాంట్లో పెద్ద రేకుల చెట్లు. అవునులేండి. మాది గుంటూరేనండి, మేము హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. మాది గుంటూరేనండి, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం అంతే మేము, రైతు నగర్ లో. గుంటూరు అంటే వినుకోండి అండి, పల్నాడు జిల్లా మాది.
మాది కారంపూడి లేండి, అందుకని పుట్టి పెరిగిందంతా గుంటూరేను సార్. ఒకసారి ఆలోచించండి సార్ మీరు కూడా. వినుకొండ అండి. టౌనేనా? టౌనేనండి. నేనున్నప్పుడు ఆదిరెడ్డి హాస్పిటల్ ఇవన్నీ ఉండేవి అప్పట్లో. అవును, చెన్నం చెట్టు మా వాళ్ళే అక్కడ. అవును సార్, అవునండి. వాళ్ళు అవును, పప్పు బజార్ అంటారండి, అక్కడేనా? అక్కడే. ఆలోచించుకోండి సార్, ఎందుకైనా ఇప్పుడు మనకి పేరు ముఖ్యం కాదు కదండి. అదేలేదు, నీ బాధ మనకు అర్థమైందిలే కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇది ఎంత పెద్ద డెప్త్ పోవాలి ఆ సబ్జెక్ట్ లోకి పోతే మనం. అదేలే, మీరు ఫేస్బుక్ లో ఆవేశం పట్టలేక మీరు సాయిబుని పాపం అని మాట్లాడినారంట. అలా అయ్యో సార్, నేను ఒక్క మాట అనలేదండి. ఆయనే అన్నాడు, బూతులు తిట్టాడు. నేను ఆ బూత్ అన్నాడు, అయ్యా నువ్వు అలా మాట్లాడకని కూడా నేను చెప్పాను ఆయనకి. ఆయన టెన్షన్ పడబాకపోయా అని చెప్తున్నారులే. కాకినాడలో అంతా మా పిల్లలందరూ అక్కడే కొనుక్కొని సెటిల్ అయ్యిందిలే. అవునండి, ఉంటుందిలే ప్రస్తుతం. అదొకసారి ఆలోచించుకోండి సార్, ఎందుకంటే రాజుగారు మిగతా వాళ్ళకి గారు చెప్పి ఆయన ఏంటంటే పాపం పేదోడు, ఏదో ఇట్లా థియేటర్ ఉంటే ఆయన సరి చేయించుకొని పెట్టుకున్నాడు. సమస్య వచ్చింది. అది కాక ఇప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు సార్, మీరు ఎవరికి ఇచ్చుకున్నా అభ్యంతరం లేదు. ఆయన కాదు మోయినమైన ముస్లిం కాదు, బాగా కరుడు కొట్టిన వాదే. ఏది ఆ తిరుగుతుంటాడు, ఉంటాయి కదా వాళ్ళకి ఇస్లాం ఏదో పోతుంటాడు మతానికి. ఆయన మతంలో ఆయన దాంట్లో కరుడు కట్టిన వాదే, మన మతంలో నేను కరుడు కట్టిన వాదినే. మరి ఇంకేం సార్, అట్లయితే ఎవరి విశ్వాసం వాళ్ళు ప్రకటించుకుందాం, దాంట్లో తప్పే ఉంది. మనం వద్దంటలేదు కానీ ఇప్పుడు ఆయన వచ్చిన పని ఆయన చేసుకుంటాడు. అదేదో సంచి తగిలించుకుంటాడు, పోతాడు సంవత్సరానికి ఒకసారి అటు ఇటు తిరిగిపోతాడు. ఏదో మత ప్రచారానికి అని అనుకోవట్లేదు, వాళ్ళు పోతారు కదా. ఏదో వాళ్ళు ఇష్టమా ఏదో అంటారు వాళ్ళు, ముస్లిం చేస్తారు. మన పని నేను కాడు ఓపెనింగ్ కాడు వాళ్ళు ప్రకారం పెట్టుకుంటామంటే కాదులేయ్యా, ముందు మేము ఓపెన్ చేసుకొని మా ప్రకారం మా దేవుడిని పెట్టుకొని మేము వ్రతం ఏదో చేసుకొని మా అయితే నీకు అప్పు చెబుతా, తర్వాత నీ ఎట్లా వచ్చినట్టు నువ్వు ఊరేదయ్యా అని చెప్పిన. ఆయన ఏదో వాళ్ళు ముస్లింలు పిలుచుకొని మేకం కోసం గొర్రెల కోసం ఏదో ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు మీకు ఫేస్బుక్ లో డైరెక్ట్ గా నెలకల్లా మీకు కొంచెం బాధ కనిపించవచ్చు, చెప్తాలేండి. ఒకసారి మీరు ఆలోచించండి, పెద్దవారు మీరు ఒకసారి మా బాధను కూడా అర్థం చేసుకోండి. అంతే, పేరులోనే ఏముంది చెప్పండి. కాకపోతే ఏంటంటే కొంచెం అభ్యంతరంగా అనిపిస్తుంది హిందువులకి. అది అంటే మనోళ్ళు పారు, సాయిబుల పేరు పెట్టుకుంటే మనోళ్ళు పారు, అందుకని ఆయన ఆ పేరు ఉంచుకున్నాడు. తప్పండి. అంతకుముందు తిరుమల థియేటర్, అది అంతకుముందు సినిమా హాల్. అంటే మీరు పేరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళే ఆ పేరు పెట్టుకున్నారండి? మాది ఇప్పుడు 40 ఏళ్ల నుంచి ఆ పేరు. కాదండి, మీరు పేరు మార్చదని మీరు చెప్పారా, వాళ్ళు అడిగారా పేరు మేము మార్చమని? వాళ్ళు మార్చుకుంటామంటే మేము ఒప్పుకోవాలి. మా హాల్ నువ్వు మార్చుకుంటానికి, నువ్వు ఇవాళ రేపు పోతావు అంతే కదా. ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, మరి ఆయన మన పేరు మార్చే బ్రాండ్ పోతుంది కదా అక్కడ. అందుకని మనం ఉంచుకున్నాం కావాలని, ఆయన పెట్టుకోవాలని చూసిండు. ఆయన పేరు ఆయన దానికి ఏదో ఉంది, మదీనా లైటింగ్ సెంటర్ ఏదో ఉంది, మరి ఆయన రాసుకుంటుంటాడు. అంతకుముందు ఎక్కడ ఉండేవాడు మదీనా ఏదో ఉంది, మరి ఆయనకే తెలుసు లాలు అని ఆయనకి. అయితే మేము మార్చనేమయ్యా, మా పేరే ఉండాలా. మేము ఇప్పుడు ఆయనకి రాసి ఇచ్చినా ఊక పైన అనుకోవటమే కానీ ఆయనకి ఏ రకంగా మేము ఇలా రాసి ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు. వాళ్ళు ఇటువంటివన్నీ కొన్ని సమస్యలు వచ్చినాయి. మా వాళ్ళు కూడా ఒప్పుకోవాలా, నువ్వు పెట్టి ముస్లిం పేరు పెట్టి మేము ఎందుకు ఒప్పుకుంటాము, పలానా వాళ్ళది పలానా దిగారు అంటే ఒక బ్రాండ్ మంచిను అని అన్నాం. ఇంకా ఆయన అంతా లైన్ లో రాలే, ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసేదిలే. అందుకే చాలా ఇది ఇప్పుడు కాదండి, చాలా అభ్యంతరాలు వస్తాయండి ముందు ముందు. అదేలే దాంట్లో చూడండి సార్, చూడండి దయచేసి గమనించండి. అదే నాకు అర్థమైందిలే. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఈ గోడలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కువైపోయినాయి సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇది మరొకటి లాగా జనాలు అమాయకంగా లేరండి, హిందువులంతా మేల్కొన్నారు ఇప్పుడు. మరి అమాయకంగా ఉంటే మరి వాళ్ళు పెరిగిపోతాడు, మనం తగ్గిపోతాం. ఇప్పుడు తిరుమల గుడిలో ముస్లిమ్స్ పని చేస్తున్నారండి. అవును, అది పెద్ద గొడవ అయింది, దానికి తీసేశారు వాళ్ళందరినీ. క్రిస్టియన్స్ వాళ్ళందరినీ తీసేశారు. ఇప్పుడు ఆ తిరుమలలో ఉండే గంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, నెంబరు మొన్న రిజైన్ చేసిండు. అదే అందరినీ తీసేస్తున్నారండి, తీసేస్తున్నారు. కృష్ణమూర్తి ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్సీ మా ఊరే. ఓకే అండి, ఓకే. తిరుమల దాంట్లో బోర్డు నెంబరు చేసిండు. తర్వాత వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడు తెలుగుదేశంలో పోయింట్లే మళ్ళీ.
అవునండి, అవును అవును. ఇక్కడి నుంచి మా ఊళ్ళు పోతనే ఉంటారు సేవకి అని, దేవుళ్ళకి సేవకి అని వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తూనే ఉంటారు. 10 రోజులు 15 రోజులు సేవ చేసి వస్తుంటారు. కాకపోతే మనమే అన్నం అని వాళ్ళ సాయిబుల పేరు మనకెందుకు, మేము ఒప్పుకోవని అంటలే. మా బాగత్తలు ఉన్నారు, మా మామూళ్ళు. అంటే హిందువులు ఎవరు తీసుకోరన్నారండి ఆ ప్లేస్? హిందువులు ఎవరు అద్దెకి తీసుకోరు? హిందువులు చేసే పని కాదు అది. లైటింగ్లని బోయిటింగ్లని అన్ని మాకు ఇక్కడ ముస్లింలే చేస్తారు అది. ఇక్కడ ఇది దాచిపల్లి ఏరియాలో ఇది ఉంది పేర్ల పండుగ అని, అన్ని కలుపుకొని చేసుకుంటారు అందరూ. ఇక్కడ ముస్లింలకను హిందువులకు తగాదు లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏవో మైనార్టీలు తక్కువ మంది ఉంటారు, ఇక్కడ మమ్మల్ని ఎక్కువ మంది కాబట్టి మనం చెప్పినట్టు. కాదు సార్, ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో మీ పనికి వస్తుంది ఏమన్నా. ముస్లిమ్స్ డామినేషన్ ఎప్పుడైతే ఎక్కువైద్దో అప్పుడు హిందువులు ఆ ఏరియాలో బతకటం కష్టం అండి. అది ఇప్పుడు ఈ రోజు నుంచి వస్తుంది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది జరుగుతా ఉంది. వాళ్ళు మైనార్టీలుగా ఉన్నంత కాలం ఏ హిందువు కూడా ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు ఎప్పుడైతే మనం మైనార్టీలోకి వెళ్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి సార్. వాళ్ళు ఒక్కోడి ఇంట్లో 8 మంది పడతారు, మన ఇళ్ళలో ఒకటి ఆపరేషన్ చేస్తారుగా. మనకి హిందువులకు ఆపరేషన్ చేస్తారు, ముస్లింస్ కి ఆపరేషన్ చేయరు. వాళ్ళు పెరిగిపోతారు మరి. పెరిగిపోతున్నారు. అది గవర్నమెంట్ చేసింది, దరిద్ర ఇందిరాగాంధీ చేసింది ఆ టైంలో. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళే పెరిగిపోయింది కదా. పెరిగిపోయారు సార్, అదే చెప్తుంది. వాళ్ళు మనం మైనార్టీలు అయితే మనం బతకలేము. నాకు తెలుసు ఆ సంగతి. మేము దాంట్లో కాశీ వరపోసి ఉన్నాం. ఒక 10 మంది ఇల్లుంటే 50 మందిని డామినేట్ చేయగలుగుతారు వాళ్ళు. అవునండి, అవునవును. ఇప్పుడు బంగ్లాదేశ్ లో పెట్రోల్ పోసి తగలబెడుతున్నారండి. హిందూ అనే మతం పేరుతో తగలబెడుతున్నారు, వేరే పేరు కాదు. రోజు టీవీలో ఇంటనే ఉన్నాం కదా. కాశ్మీర్ లో ప్యాంట్ ఇప్పదీసి కాల్చారండి, తెలుసా మీకు? మతం పేరు అడిగి, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపారండి. మీరేమో రగిలిపోయి మాట్లాడుతున్నారు, మేమేమో పెద్దవాళ్ళం అయినాం కదండి, ఎవడు జోలిపోయినా మనకెందుకు లేని పెట్టుకొని అట్లా ఉంటాం. అయ్యా పెద్దవారు, మీరు ఒక్కసారి ఆలోచించండి అయ్యా, మా రిక్వెస్ట్ అంతే, ఏం లేదు. అట్లా ఆలోచిస్తలే. చూడండి అయ్యా, వాళ్ళకి ఎందుకు పెట్టుకోవాలి మన ఆస్తిని వాళ్ళ పేరు అని మనమే వద్దన్నాంలే. అంటే ఇప్పుడున్న సమాజం ఒప్పుకోవాలి కదయ్యా. అంటే మన ఇష్టం కానీ సమాజము ఒప్పుకోవట్లేదు ఇప్పుడున్నది, అది సమస్య. చేద్దాంలేండి, ఏదో పరిష్కారం ఆలోచిస్తలే. సరే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి గిరి గారు. రైట్ అండి. మంచిది.